అందరూ నమస్కారం. సుప్రీంకోర్టు నిన్న మొన్న చెప్పింది కదా, ఈ సోనం మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ ఏమని, ఇదిగో నువ్వు వచ్చి లొంగిపో, ఓకేనా, లేదంటావా ఇప్పుడు నీ బెయిల్ రద్దులేదని చూసావా, అది కేసులు మేము విన్న తర్వాత ఆటోమేటిక్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటాం, జాగ్రత్త మరి ఏ విషయం చెప్పన్నారు. 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళ లాయర్ కోర్టుకి ఏం చెప్పాడు తెలుసా, సార్ ఏంటి సార్ సోనం పాపం అమాయకురాలు సార్, నిర్దోషులు అది అనేది అన్నారు. పిచ్చి పిచ్చి అసలు వేయద్దు, బయట ఉండి సాక్షులు ప్రభావితం చేయొద్దు, అండ్ విచారణ వేగవంతం అవ్వాలంటే ఆమె లొంగిపోవాలి. 3 వారాల్లో వచ్చి లొంగిపోవాలి ఆమె. సో ఆమె బెయిల్ రద్దు చేస్తున్నాం, 3 వారాలు ఆమె వచ్చి లొంగిపోవాలి. ఓకే, ఇప్పుడు కేసు వేగవంతం చేయట్లేదు, తాత్సారం చేస్తున్నారు, ల్యాగ్ చేస్తున్నారు, డిలే చేస్తున్నారు, రకరకాలు ఏదైనా మీకు అనిపిస్తే ఇప్పుడు లొంగిపోయిన తర్వాత 6 నెలల సమయం తీసుకోండి. కేసు వేగవంతం కాలేదు, అలాగే ఉందని మీకు అనిపిస్తే దెన్ అప్పుడు మరలా బెయిల్కి అప్లై చేయండి, అప్పుడు చూద్దాం. ముందైతే ఇమీడియట్గా లొంగిపోవాల్సిందే అన్నారు. మరలా చెప్తున్నా, సోనం ఏం చెప్తుంది తెలుసా, ఆయన తరఫు లాయర్ ఏం చెప్తున్నారు తెలుసా, కేవలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని సోనంని హంతకురాలంటే ఇందులో పెడుతున్నారు తప్ప అసలు ఆమె చంపించింది అనడానికి ఒక ఆధారం కూడా లేదు. అండ్ ఆ రోజు ఆమె వచ్చి పోలీసులు లొంగిపోయినప్పుడు కూడా ఆమె కోసం వెతుకుతున్నారని చెప్పేసి భయపడిపోయి వచ్చింది. అమ్మ నీ మీద పలానా కేసు నమోదైంది, పలానా సెక్షన్లో పెట్టాం, అందుకు అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు. లోయర్ కోర్టు అందుకే బెయిల్ ఇచ్చింది, దానిని హైకోర్టు కూడా సమర్థించింది. బట్ ఇప్పుడు మీరు వచ్చేసి ఆ బెయిల్ రద్దు చేస్తామంటున్నారు, లొంగిపోమంటున్నారు. ఏంటండి అంటే ఇక నోరు ఎత్తొద్దు, మాట్లాడొద్దు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పి 3 వారాల్లో లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత కేసు ఫాస్టప్ చేస్తారు. కేసు ఫాస్టప్ చేసిన తర్వాత కోర్టు హీరింగ్కి వచ్చింది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. లేదు ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు, కేసుకి ఇంకా కోర్టులో విచారణకు రాలేదు అంటే పోలీసులే విచారణ చేస్తూనే ఉన్నారు, కోర్టులో హీరింగ్కి రాలేదు అనుకుంటే అప్పుడు మీరు బెయిల్కి అప్లై చేయండి అన్నారు. బట్ జరిగిన తప్పిదం ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ పోలీసులు ప్రాపర్గా సెక్షన్స్ పెట్టినా ఏంటి కావాలని లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చింది, హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది. బట్ సుప్రీంకోర్టు అస్సలు సమర్థించలేదు. వాళ్ళు బెయిల్ పొందిన అర్హత లేదు, వాళ్ళు లోపలే ఉండాలి అన్నారు. ప్రాపర్ విచారణ మొత్తం పూర్తి అయితే అప్పుడు కోర్టులో ఇక హీరింగ్ మొదలైంది కదా, అప్పుడు బెయిల్కి అప్లై చేసుకోండి అన్నారు. మీన్ వై లోపలే ఉండాలి, కేసు విచారణ వేగవంతం చేయాలని చెప్పారు.